వీ హ్యావ్ టు బీ, అంటే మనం చాలా గర్వపడాలి. ప్రతి సర్పంచు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఓ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలనలో ఏం చేశాము అని చెప్పుకోవడానికి ఆ గ్రామంలో పోతే చూపించి, ఇది నా హయాంలో చేసినాము, నా హయాంలో ఇలా సాయం చేశాం, ఈ హయాంలో ఇంత మేలు చేశామని చెప్పుకోవడానికి చాలా గర్వపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ అందరికీ కూడా అవకాశం రావడం జరిగింది. గతంలో చూసేవాళ్ళు ఎక్కడ ఏ పని జరిగిందో తెలీదు, కేవలం వాళ్ళకు మాత్రం చూసేవాళ్ళు. నీరు చెట్టు, పనికాహార పథకము, దీనిలలో పనికాహార పథకంలో అయితే పందికొక్కులు తిన్నట్టు తినేవాళ్ళు బియ్యం అంతా. నీరు చెట్టు అంటే నీళ్ళు ఏడున్నాయో తెలియదు, చెట్లు ఏడున్నాయో తెలియదు. కానీ అలా కాదు. ఈరోజు ఆల్మోస్ట్ ప్రతి పంచాయతీలలో ఆ పంచాయతీ జనాభాను చూసుకుంటే ఆ ప్రాంతాల్లో ఒక సచివాలయం అని, సచివాలయంలో మీకంటూ ఒక ఛాంబరు, ఆ సచివాలయంలో ఒక 12 మంది ఎంప్లాయీస్, అదేవిధంగా వాలంటీర్స్ అని ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి ఆ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏది ఇబ్బంది ఉందని, ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా వెళ్ళి ఆ లబ్ధి చేకూర్చే కార్యక్రమం అనేది మన ప్రభుత్వంలో జరిగింది. దాంతోపాటు రైతు భరోసా కేంద్రాలు, మనకు యూరియా కావాలన్నా ఏది కావాలన్నా అక్కడే పెట్టించి చేయించే కార్యక్రమం. అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్, హాస్పిటల్స్, మన దీనికి సంబంధించి హాస్పిటల్స్ పెట్టి ఆ హాస్పిటల్స్లోకి అక్కడే ఒక 2 నర్సులు ఉంటారా, 2 నర్సులు ఉండి అదేవిధంగా వాళ్ళు వచ్చిన పేషెంట్స్ని అందరినీ అక్కడే రెఫర్ చేసి, ఇదంతా ఒక గ్రామ స్వరాజ్యం, జనం దగ్గరికి నేరుగా కూడా సౌకర్యాలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక విప్లవాత్మకమైన మార్పు. దానివల్ల రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలింది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా జనంకి నేరుగా డబ్బులు ఇవ్వడం ఏంటి, ఏ నాయకుడు ప్రమేయం లేకుండా పథకాలు ఇవ్వడం ఏంటి, ఎవడికి ఏమొస్తున్నదో కూడా నాయకుడికి తెలియకుండా పోవడం ఏంది, నాయకుడు లేని ఒక సమాజాన్ని రూపొందించిన ఒక క్రమంలో ఖచ్చితంగా పార్టీకి చెడే జరిగింది, పార్టీకి నష్టమే జరిగింది. కానీ ప్రజలకు మేలు చేయాలని ఒక ఆలోచన పరంగా మనం చూసాం. ఇంతకుముందు మాట్లాడినట్టుగానే కరోనా టైంలో చూస్తే అసలు ఎప్పుడు ఇన్లే, చికిచల సర్పంచ్ చెప్తున్నాడు క్వారంటైన్లని, ఇంతకుముందు ఇన్లే, అది యాడుంటాయని. రెమ్డీసివిర్ ఇంజెక్షన్ పేరు ఇన్లే, మనకంతా డోలోలు ఇవేది ఇంత అంటేవి, కొత్త కొత్త మందులు, మనిషి మాట్లాడితే ఉంటామో పోతామో అనే భయం, కొత్తోడు ఊర్లోకి వస్తా అంటే రానికూడదని అన్నీ సీక్సెట్లని కొట్టేసినాం, అన్నీ చూసినాం. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితిని చూసినాం. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మీ పంచాయతీల దానిలోంచి కరెంటు బిల్లులు కట్ చేసుకునేది చూసినాం. అంతటి ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా ప్రజలకు మేలు చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానిలో మీరందరూ కూడా భాగస్వాములైనారు. మనమందరం కూడా మంచి చేయడంలో, జనాలకు మంచి చేసే దాంట్లో మనమందరం కూడా భాగస్వాములైనాం. మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ మీరందరూ కూడా గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే సర్పంచులు అనే వ్యక్తులు ఫస్ట్ సిటిజన్